జగిత్యాల జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతున్నాయి. గత 2 రోజుల క్రితమే అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. దీంతో అభ్యర్థులు తమ గెలిపే లక్ష్యంగా వాడవాడ ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అయితే అభ్యర్థించే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా వెండపల్లి మండలం రాజరాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గాజుల మల్లేశం పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మనం రాజరాంపల్లి ప్రొఫైల్ కనుక గమనించినట్టయితే రాజరాంపల్లిలో 1700 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇక ఈ 2 రోజుల ప్రచారం తర్వాత అయితే ఇక్కడ ఎన్నికలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం మనం మల్లేశంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీరు గతంలో కూడా సర్పంచ్గా పనిచేశారు కదా, ఆ అనుభవంతో ఈసారి రాజరాంపల్లి ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? నేను గతంలో 95లో సర్పంచ్గా పనిచేయడం జరిగింది. 90 నుంచి 2001 దాకా, మళ్ళీ 2006 నుంచి 2013 దాకా రెండు పర్యాలు సర్పంచ్గా కొనసాగిన. అయితే అప్పుడు ఏదైతే అభివృద్ధి చేశానో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఓపెన్ వెల్, తర్వాత ట్యాంకు, తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత స్కూల్ బిల్డింగ్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మహిళా సంఘం భవనం కానీ, తర్వాత పోచమ్మ టెంపుల్ కానీ, ఇవన్నీ సమ్మక్క జాతర కానీ నడపడం జరిగింది. ఈ విధంగా అనేక పనులు చేయడం జరిగింది. కానీ ఇంకా ఇప్పుడు గతంలో సర్పంచ్ చేసిన వ్యక్తి నేను చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. ఉన్నట్టే ఉన్నది. ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి. మనకు అభివృద్ధి కావాలంటే గ్రామం, ఒక విలేజ్, ఇప్పుడు మండలం అసలు ఇక్కడ వచ్చేది మండలం వెండపల్లికి వెళ్ళిపోయింది. అయినా ఆఫీసులు ఇక్కడే పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ ఒకటే కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసేటి ఇంకా ఈ గోదావరి ఖని ఈ రోడ్ ఏదైతుందో అటు డ్రైన్ కట్టేది ఉన్నది. తర్వాత పెట్రోల్ బంక్ నుంచి అక్కడ పెద్దమ్మ గుడి వరకు సైడ్ డ్రైన్ కట్టి నిర్మాణం చేసి వాళ్ళొక ఇబ్బందులు తీర్చాలని చెప్పి ఒక భావన ఉన్నది. అలాగే ఈ హైవేకు 2 వైపులా సైడ్ డ్రైన్లు కట్టేది ఉన్నది. తర్వాత సీసీ రోడ్లు, ప్రతి వాడకు సీసీ రోడ్లు చేసేటివి ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి అభివృద్ధిలో తర్వాత సెంట్రల్ లైటింగ్ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నది. తర్వాత ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి కట్టేయాలని చెప్పి ఒక తపన ఉన్నది. అలాగే ప్రతి ఏ కులమైనా కానీ, తర్వాత కొన్నిటికి కంపౌండ్ వాళ్ళు లేవు, టెంపుల్స్కు కంపౌండ్ వాల్స్ కట్టేయాలని ఉన్నది. అదేవిధంగా ప్రతి విషయం లోపల అభివృద్ధి అంటూ నేనే చేస్తాను. అదే తర్వాత అంబేద్కర్ విగ్రహం కావాలని చెప్పి దళిత సోదరులు కోరడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం కూడా నేను వాళ్ళకు పెట్టడానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానీ, ఆడబిడ్డలకు ఇబ్బంది కలగకుండా బతుకమ్మ గట్టు నిర్మాణం చేసి అక్కడ చెక్ డ్యామ్ కట్టాలని చెప్పి ఒకటి నిర్ణయం తీసుకున్నాను. అలాగే శ్మశాన వాటికకు మన సీసీ రోడ్ లేదు, పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. శ్మశాన వాటి వరకు ఈ రోడ్ నుంచి శ్మశాన వాటికకు సీసీ రోడ్ నిర్మాణం చేయాలని అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయాలంటే ప్రజలు ఒక విశ్వసిస్తారు. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాలు గాజుల మల్లేశం అనే సర్పంచ్గా ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప ఇప్పుడు మిగతా వాళ్ళు చేసేది అంటే ఏం కనబడతలేదు. మళ్ళీ ఖచ్చితంగా ఆయననే మనం గెలిపించుకుంటే ఈ మిగతా పనులన్నీ, పెండింగ్ ఉన్న పనులన్నీ అభివృద్ధి చేస్తాడని చెప్పి వాళ్ళ ఒక మనోధైర్యం ఉన్నది. నా మీద మంచి అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జనం మెచ్చిన మనిషిగా వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు. అన్న నువ్వైతేనే కరెక్టే, నువ్వే పనులు చేస్తావు, ఇలా పని చేసే ఆలోచన ఎవరికి లేదు. ఏదో బురద పండేసి మాయ మాటలు దాటిపోవడం తప్ప వాళ్ళు పని చేసే ఆలోచన నచ్చలేరు. ఏమన్నా ఉంటే దాచుకుందామని ఆలోచన నచ్చరు తప్ప వాళ్ళు పని చేస్తామని ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి నిన్నే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలు, రాజరాంపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను బ్రహ్మరథం పడుతారు. వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్తారు. కాబట్టి ఈ యొక్క రాజరాంపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మనకు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం నన్ను వాళ్ళు హక్కును తెచ్చుకొని ఖచ్చితంగా నాకు భారీ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పి విశ్వసిస్తున్నాను. ఏమైనా సమస్యలు గుర్తించారా? ఇప్పటికీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? చాలా సమస్యలు గుర్తించిన. జగిత్యాల రోడ్ ఏదైతే ఉందో మనం చూస్తాం, ఇప్పుడు మీరు కూడా పోయి చూడొచ్చు. ఆ పాపం వాళ్ళకు డ్రైన్ లేక ఆ వాటర్ అన్నీ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాయి. అది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వాస్తవానికి అది ఖచ్చితంగా ఆ డ్రైన్ కడతా అని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వర్షాలు పడితే గ్రామ పంచాయతీకి అపోజిట్లో ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవి ఒక బతుకమ్మ లెక్క మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యి కనబడతాయి మనకు. అటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతుందో కొన్ని వాడలకు డ్రింకింగ్ వాటర్ పోతలేవు, వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఒడ్రి కాలనీ కూడా వాళ్ళకి సీసీ రోడ్ వేసి వాళ్ళకు లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తర్వాత డ్రైన్ కట్టిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఏ వాడకు పోయినా కానీ సమస్యలు ఉన్నాయి. కానీ గతంలో నేను చేసిన వరకే ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకొని చేయలే. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి వాడకు పోయినా కానీ రోడ్ అంటున్నారు, డ్రైన్ అంటున్నారు,
డ్రింకింగ్ వాటర్ సమస్య అంటున్నారు. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా నేను తీరుస్తా అని చెప్పి వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎన్నికల్లో మీరు ఏమైనా రాజరంపల్లి ప్రజలకు ఏమైనా మేనిఫెస్టో లాగా రూపొందించారా, మీరు ఏమైనా తయారు చేసుకుని మీరు చెప్తున్నారా వాళ్ళు? నేను మేనిఫెస్టో రూపొందించిన ఏంటంటే నేను గతంలో చేసిన పనులు ఏవైతున్నాయో అవి ప్రజల ముందు పెట్టినా, నేను చేయబోయే పనులు కూడా ప్రజల ముందు పెట్టిన. నేను ఏదైతే చేయదలుచుకున్నానో మీరు చూడండి అని చెప్పి వాళ్ళకి మేనిఫెస్టో విడుదల చేసిన పనులు ఉన్నాయి, చేయబోయే పనులు ఉన్నాయి. చేసిన పనులు నేను చేసినటువంటి పనులు ఆడ పెట్టినట్టు ఉంటే ఇప్పుడు గవే కనబడతానే తప్ప కొత్తగా వాళ్ళు చేసిన ఏం కనబడతలేవు. వాళ్ళ సర్పంచ్గా గతంలో చేసింది కాబట్టి అవే పనులు కనబడుతున్నాయి. కాబట్టి మళ్ళీ చేస్తానంటే కూడా ఖచ్చితంగా చేయగలడని చెప్పి ఒక నమ్మకం వాళ్ళది నా పైన ఉన్నది. కాబట్టి నేను నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా పనులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో మరికొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు రాజరంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గాజుల మల్లేశం పోటీ చేస్తున్నారు కదా, ఎందుకోసం మీరు మద్దతు తెలుపుతా అనుకుంటున్నారు? గాజుల మల్లేశం అనేటైనా ఊరుకు బాగా మేలు చేసిండు, ప్రతి ఒక్క పనులు చేసిండు. అందుకొరకే మల్లేశంకు మద్దతు తెలుపుతున్నాం. అంటే గతంలో ఏమేం చేసిండు, ఈసారి ఏమేం చేయబోతున్నారు? గతంలో మొత్తం మన సమ్మక్క జాతర తెచ్చిండు, నల్లలబాయి గ్రామ పంచాయతీ మెయిన్ మనకు రాజరాంపల్లెకి ఇలా వెలుగుతుందంటే మార్కెట్ కొరకు ధర్మవరపులతోటి యుద్ధం చేసి తీసుకొచ్చిండు. అందుకొరకే ఇలా మళ్ళీ గెలిపించుకుందామని ముంగటికి వస్తున్నాం. అంటే నమ్మకం ఉందా ఈసారి మళ్ళీ గెలిపిస్తే? మీకు నమ్మకం ఉందా అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది కాబట్టి మేము గెలిపించుకుందామని ముంగటికి వస్తున్నాం. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరేం పేరమ్మా? సుప్రియ. గాజుల మల్లేశం పోటీ చేస్తున్నారు కదా సర్పంచ్ అభ్యర్థిగా, మీరు ఎందుకు మద్దతు తెలుపుదాం అనుకుంటున్నారు? ఆయన చేసిన పనులను బట్టి, ఆయన అప్పుడు మాకు ఎలా అంటే ఎన్ని పనులు చేశారో అవన్నీ తెలుసు కాబట్టి వాటిని చూసి మేము ఆయనని ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ మహిళలకు కానీ? ఇక్కడ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? వార్డులో సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే ఆయన చేస్తారు, మాకు తెలుసు. మాకేమేమి ఉన్నాయో ఆయనకు తెలుసు కాబట్టి మాకు చేస్తారని మాకున్న నమ్మకం ఉంది కాబట్టి ఆయనకి మేము ఓటేసి ఆయన గెలిపించుకుందాం అనుకుంటున్నాం. నా పేరు కన్నం స్వప్న. గత సర్పంచ్గా గాజుల మల్లేశం గారు ఎన్నో పనులు చేశారు. ఈ ఊరికి ఎన్నో చేయాలని అనుకుంటుండు. అదే ధైర్యంతో అందరం మేము ఆయనను గెలిపిస్తామని మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందరితో మంచిగా ఉండి ఎన్నో పనులు ఆయనకు ఏమేమి ఈ ఊరికి అవసరమో అవి చేయాలనే అనుభవంతో ఉండి ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చిండు. కాబట్టి అందరూ గాజుల మల్లేశానికి ఓటేసి అందరూ గెలిపిస్తామని ముందడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ మన గాజుల మల్లేశానికి ఓటేసి గెలిపిద్దామని నమ్మకం నాకు బాగా చాలా ఉంది. ఇదే గ్రామంలో మరికొంతమంది యువకులు ఉన్నారు, ఆ యువకులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. బ్రదర్ మీ పేరేంటి? అభి నా పేరు. ఏం చదువుతున్నారు బ్రదర్? బీటెక్ థర్డ్ ఇయర్. అంటే ఈసారి గాజుల మల్లేశం మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఎట్లుంటారు మీతోటి గాజుల మల్లేశం? మీరు ఏం చెప్తారు గాజుల మల్లేశం? అందరితో కలిసిమెలిసి సోదర భావంతో అందరికీ కలిసిమెలిసి ఉంటారు. అండ్ మంచిగా పిలిచిన కూడా ఎక్కడున్న కూడా నా అంటే నమస్తే అని కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది మాతో. అంటే మీ యువత తరపున ఏమైనా చెప్తా అంటే మల్లేశానికి ఏం చెప్తారు మీరు? యువకులుగా వచ్చేసి ఎవరు ఓటేసినా కూడా గాజుల మల్లేశం గారికి ఓటేయాలని చెప్తున్నా. ఫస్ట్లో అంతకుముందు గెలిచినప్పుడు కూడా మంచి పనులు చేశారు, ఊరికి ఎన్నో మంచి పనులు చేశారు. కాబట్టి గాజుల మల్లేశం గారిని గెలిపించుకోవాలని మా యూత్కి చెప్తున్నా. రాజరంపల్లికి వచ్చేసి గ్రౌండ్ లేదు, ఒకటి గ్రౌండ్ కావాలి. అంటే మల్లేశాన్ని గెలిపిస్తే ఈసారి గ్రౌండ్ వస్తుందని ఆశిస్తున్నాం. అవును, ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు ఫస్ట్లో ఊరికి కావాల్సిన అన్ని సమకూర్చారు కాబట్టి ఈసారి కూడా గెలిపిస్తే వస్తాయనే నమ్మకం ఉన్నది మాకు. కాబట్టి గెలిపించుకుంటాం మేము. ఈసారి ఎందుకు మద్దతు తెలుపుదాం అనుకుంటున్నాను? మరి చేస్తారని నమ్మకం ఉందా? మరి 100% గాజుల మల్లేశం గారికి మన ఓటు. గాజుల మల్లేశం గెలవాలి, గెలిస్తే భవిష్యత్తు బాగుంటుంది. యువతులకు అందరికీ, వృద్ధులకైనా ఎవరికైనా కానీ తన వంతు సాయం తను చేసుకుంటూ వచ్చి బయట పడకుండా తను చేస్తుండు. వీళ్ళు ఏంటంటే ప్రత్యర్థులు వాళ్ళు ఎన్ని చేసినా కానీ మా గాజుల మల్లేశం దగ్గర గెలుపు 100%, 100% రాజరాంపల్లి గ్రామ ప్రజలందరూ ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నా. గాజుల మల్లేశం గారు మాకు ఆఫీస్ కట్టించిండు, మహిళా ఆఫీసు. అది ఆన్నే ఆగిపోయింది. పిల్లలకు బడి కట్టించిండు. మాకు అంగడి తెచ్చిండు. భార్యగాళ్ళకు అంగడి వద్దని మేము చాలా కట్టపడ్డాం. మా భార్యగాళ్ళతోటి కట్టపడి తినక మాకు అంగడి తెచ్చిండు. మేము భార్యగాళ్ళము, మా పిల్లలు మేము అమ్ముకొని బతుకుతున్నాం. మా ఊరికి సమ్మక్క జాతర తెచ్చిండు. మేము సమ్మక్కను అవమానంగా జరుపుకుంటున్నాము. మేము
ఆరోగ్యము మంచిగా ఉంటుంది. మాకు సమ్మవ తల్లి వచ్చింది. గాజుల మల్లేశం గారిని గెలిపిర్రి, దొంగలకు ఓటేయకూరి, మంచినీళ్ళు మనకు నల్లలు కట్టిండు, మంచినీళ్ళు తెచ్చిండు. రాజాంతంగా మనం నల్ల నీళ్ళు తాగుతున్నాం. ఇంటింటికి నల్లలేసిండు, ఇంటింటికి డాంబర్ రోడ్లు పోతాడట, మంచిగా సిమెంట్ రోడ్లు పోసిండు. హాయిగా ఉంటున్నాం కాబట్టి లంగలను దొంగలను నమ్మకుండ్రి, ఓటేయండ్రి, చల్లగా మనము ఆరోగ్యం బతుకుతున్నాం. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈసారి మీ మద్దతు ఎవరికి ఇవ్వబోతున్నారు? గాజుల మల్లేశం గారికి. ఎందుకమ్మా గాజుల మల్లేశంకి ఎందుకు మద్దతు ఇవ్వబోతున్నారు? తన గత 30 సంవత్సరాల క్రితము ఇక్కడ మొట్టమొదటి సర్పంచి. అంతకుముందు మా గ్రామ పంచాయతీ ఎండపల్లిలో ఉండేది, ఇక్కడికి మార్చిండు. మొట్టమొదటి సర్పంచ్ తనే. అప్పుడు తన 2 సార్లు సర్పంచ్గా గెలిచిండు. నెక్స్ట్ ఒకటి ఎంపీటీసీ 2 చేసిండు. 3 పీరియడ్లు తను అయిపోయినాయి. ఆ టైంలోనే తను చేసిన పనులు సీసీ రోడ్ కానీ, డ్రైనేజీలు కానీ, సమ్మక్క గద్దెలు, స్కూల్ నిర్మాణం, వాటర్, అంగన్వాడీ భవనము, స్కూల్ నిర్మాణము, పోచమ్మ గుడి అన్నీ పర్ఫెక్ట్గా చేసిండు. ఏదన్నా సహాయం వచ్చి అడిగినా కూడా కంపల్సరీ ఆయన నేనున్నా అన్న ధైర్యంతో కంపల్సరీ ఉంటాడు. అందుకోసమే తను చేస్తే తర్వాత ఇంకొక సర్పంచ్ వచ్చినా కూడా పెద్దగా ఏం జరగలేదు. కాకపోతే తను అన్నీ ఈ గాజుల మల్లేశం గారు చేసినవే ఉన్నాయి. ఇంకా చేస్తాడు అన్న నమ్మకం, అభిమానం మాలో ఉంది. అందుకే తనకే గెలిపిద్దామని నేను అన్న అత్తే గెలిపించుకుంటాం అని అంటున్నా. అన్న నిల్చుంటే ఖచ్చితంగా సమ్మక్క మంచిగా వస్తుంది. ప్రజలు కూడా ఊరంతా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా గెలిపిండ్రి. సమ్మక్క దేవుని కాడ మంచిగా అయిపోవంగా ఒక్కళ్ళకి ముళ్ళాటకుండా అక్కడ సిసి రోడ్లు తయారవుతాయి, లైట్లు తయారవుతాయి, సిద్ధంగా తయారు చేస్తాడు. అది నేను కోరుకుంటున్నా. పొంగని సురేష్, మాది రాజరాంపల్లి గ్రామం. గాజుల మల్లేశం గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మరియు గాజుల మల్లేశం గత కొన్ని రోజుల నుంచి అని అంతకుముందు ఆయన పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ అందరికీ సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కానీ ఎవరికి కానీ 100% పనిచేస్తుండు. ధన కుల భేద లేకుండా ప్రతి ఒక్కరికి గాజుల మల్లేశం అనే వ్యక్తి ఖచ్చితంగా అండాదండగా ఉంటుండు. ఆయన చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇక కూడా గ్రామం గత ప్రభుత్వం లేకున్నా కూడా ఆయన తన చేసిన పనులు చాలా బాగున్నాయి. గత సంవత్సరాలు ఏమైనా విషయాలు కూడా అన్నీ నేను చేస్తానని ముంగడికి వచ్చి ఇప్పుడు మా అందరికి హామీ ఇస్తున్నాడు. మేమందరం గాజుల మల్లేశంకు కట్టుబడి ఉన్నాం. ఉంగరం గుర్తుకు మేము ఖచ్చితంగా చేస్తాం. 100% మల్లేశం గెలుతుండు. గాజుల మల్లేశంకు ఉంగరం గుర్తుకు వేసి గెలిపిస్తాం. మరియు డ్రైనేజీలు కానీ ఏది కానీ వాడకల్లా తనతోని మేము అందరం ఉన్నాం. మేము ఖచ్చితంగా దగ్గర నుండి తనని గెలిపిస్తాం. సో చూసారు కదా, ఇప్పటి వరకు రాజరాంపల్లి గ్రామస్తులు ఏం చెప్తున్నారో. గాజుల మల్లేశం గతంలో చేసిన అభివృద్ధి ఈసారి కూడా చేస్తారు. ఖచ్చితంగా తమ గ్రామ అభివృద్ధి జరుగుతుందంటూ గ్రామస్తులు అయితే ఆశిస్తున్నారు. సో మల్లేశం అయితే చెప్తున్నారు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, నేను గెలిస్తే మాత్రం ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గాజుల మల్లేశం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రావంత్తో అంజీ, మైత్రి ఛానల్, రాజరాంపల్లి గ్రామం నుండి.